హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సూర్య వర్సెస్ సూర్య యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే బిగ్ బాస్ డే 2 స్టార్ట్ అయింది. డే 2 వచ్చేసరికి చాలా హంగామాగా గొడవలుగా స్టార్ట్ అయింది. చాలా మందికి నిన్నైతే మనం చెప్పుకున్నాము అసలు పసలేదు, చెప్పబడిపోయింది అని చెప్పుకున్నాము. కానీ ఈ రోజు అయితే బిగ్ బాస్ కొంచెం మంచి స్పైసీగా కోపంగా ఉన్నది. అసలు ఏం జరిగిందంటే ఈ రోజు వీడియో మొత్తం చెప్పుకుందాం. మామూలుగా నీకు ఆశా సైని గారు ఉన్నారు కదా, ఆవిడకి బాత్రూమ్ క్లీన్ చేసి వర్క్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నుంచి ఆమె బాత్రూమ్ క్లీన్ చేసుకుంటూ ఉంటుంది అక్కడ హౌస్ మేట్స్ అందరికి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది గొడవ. సంజన గారు ఉన్నారంటే బాబు, సంజన నీకు ఒక ధనమమ్మ తల్లి. ఆమె ఏదో పెద్ద సెలబ్రిటీ అన్నట్టు ఆమె హైప్ ఏదైతే ఉందో అది హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ చాలా ఇరిటేట్ చేస్తుంది. గొడవ ఏంటనేది 2 ముక్కల్లో చెప్పేసుకుందాం మనం. యాక్చువల్ గా ఫ్లోరా షైని వాష్రూమ్ క్లీన్ చేయాలి, ఈమె వెళ్ళి హెడ్ బాత్ ఏదో చేసి షాంపూ కండిషనర్ ఆ ఫ్లోర్ మీద ఉంచేసింది అనమాట. సో అలా ఉంచొద్దు అని ఈమె డిస్కస్ చేసుకోవడంలో నేనేం సర్వెంట్ కాదు అంది. నేను మాట్లాడినప్పుడు వాయిస్ ఎందుకు రేట్ చేస్తున్నావు అని ఇద్దరికి కొంచెం ఒక హీట్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. ఆ ప్రాసెస్లో పాపం ఫ్లోరస్ అని ఏడవడం, నేను తీయను, నేను అక్కడే పెడతానని సంజన అయితే చాలా గట్టిగా మాట్లాడింది. దాంతో జవాన్ వచ్చి అట్లా కాదు, ఇలా అయితే ఎవరికి వాష్రూమ్స్ ఉండవు లేడీస్ అందరికీ అని చెప్పడంలో ఆయన ఫైర్ అయినప్పుడేమో ఆమె ఫైర్ అయ్యింది. ఆయన కూల్గా చెప్పాక సంజన కొంచెం దక్కింది. ఎందుకో సంజన వల్ల హౌస్ ఎన్విరాన్మెంట్ మొత్తం అంత మంచిగా అనిపించింది. నీకు కూడా నాకైతే పవన్ కళ్యాణ్ డిసిజన్ అయితే కరెక్ట్ అనిపించింది. చాలా బాగా తన నార్మల్ గా ఫస్ట్ చెప్పాడు, కొంచెం ఫైరీగా చెప్పిన అలా చెప్పిన తను జెన్యున్ గా చెప్పాడు. జవాన్ అయితే కరెక్ట్ గా మాట్లాడాడు. తను ఏమన్నాడు, అప్పుడు మీతో పాటు ఉన్న ఉమెన్స్ అందరిని అడుగుతాను నేను, అందరికి కంఫర్ట్ గా ఉంటుంది మాకు బాత్రూమ్ లో పెట్టుకోవడం వల్ల, పర్లేదు పెట్టుకోవచ్చు అని అంటే కనుక నేను ఏం మాట్లాడను, కీప్ క్వైట్ గా ఉంటాను అని చెప్పాడు అతను. రీతుని అడగగానే రీతు చెప్పేసింది నాకు ఇష్టం లేదు అలాగే. సంజనకి ఫ్లోరాకి ఒక హీట్ ఆర్గ్యుమెంట్ లో సంజన కొంచెం చాలా ఇరిటేట్ కొంచెం ఏంటంటే బాబు, సంజన అమ్మ నీకు ఒక దండం. ఆ ప్రాసెస్ లోనే శ్రీజ వచ్చి మీరు ఎందుకు ఇంత చేస్తున్నారు, చాలా చిన్న విషయాన్ని ఎందుకు చేస్తున్నారు అని అంటే నువ్వు చీప్ గా మాట్లాడక అన్నట్టుగా ఆ వాడైతే ఆమె యూజ్ చేయడము, అది ప్రియా విని శ్రీజకి చెప్పడము. సరే అక్కడ కూడా వాళ్ళిద్దరికి చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. అంటే యాక్చువల్లీ శ్రీజ ఏమన్నదంటే మీరు ఫుటేజ్ కోసం యాక్ట్ చేస్తున్నారు, షో చేస్తున్నారు, వచ్చినప్పటి నుంచి అంటే నెససరీగా ఫుటేజ్లోనే పడాలి, నేను ఫుటేజ్లోనే ఉండాలన్నట్టుగా యాక్ట్ చేస్తున్నారు అన్నట్టుగా శ్రీజ వాడింది. దానికి పవన్ కళ్యాణ్ అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గానే అయింది, మీ ముందు నేను చెప్పలేదు ఎప్పుడు, ఇదైతే కరెక్టే శ్రీజ చెప్పింది అన్నట్టుగా తన మాటకి ఓకే చెప్పారు. అప్పుడు సంజన అనే ఆమె అప్పుడు ఏంటంటే తనని చీపు అని చెప్పేసి ఆ వర్డ్ని యూజ్ చేసింది. అది కరెక్ట్ కాదు అంటున్నాం. మళ్ళీ తర్వాత ఇమాన్యుయల్తో మాట్లాడుకున్నప్పుడు ఇమాన్యుయల్ సంజన గారు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు సంజన ఎంత వరస్ట్ గా మాట్లాడారు బాబోయ్. ఆవిడ పెద్ద సెలబ్రిటీ లాగా ఫీల్ అయిపోయి నాకు బయట నాకు ఏమన్నా దాన్ని ఏమంటారు, నాకైనా పేరు లేదా, ప్రఖ్యాతులు లేవా, నాతో మాట్లాడే అంత ఉందా, డిగ్నిటీ పోతుంది. అసలు ఎంత వరస్ట్ గా మాట్లాడిందంటే ఆమె పెద్ద సైకో, అది పెద్ద సైకో, అది బ్లూ 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 డ్రెస్ అంటే తను బ్లూ డ్రెస్ వేసుకుంది కదా, ఏమన్నా అడుగుతాడు అది పెద్ద సైకో అని చెప్పేసి దూరంగా కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఎవరు అని ఎమ్మెల్యేలు అడుగుతాడు. ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు అక్కడ బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంది కాబట్టి తను శ్రీజ బ్లూ 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 అంటది ఆవిడ. కానీ ఆ ఆర్గ్యుమెంట్స్ ఇలా పక్కకు వచ్చేసి ఇలా మాట్లాడడం అనేది అసలు నాకు నచ్చలేదు. ఎందుకంటే సంజన గారు శ్రీజాని చూసుకుంటే ఈమె కొంచెం ఏజ్డ్, ఈమెకి ఇండస్ట్రీలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. తనుజ చేసేది కూడా ఒక్కొక్కసారి నాకు కొంచెం ఓవర్ గా అనిపిస్తుంది. తను ఏంటంటే కూల్ గా మాట్లాడేసి కూల్ గా సెటిల్ చేసేద్దాం అని ఈ విధంగా అనుకుంటుందేమో గానీ, బట్ ఇప్పుడు మాస్క్ మ్యాన్ అన్నాడు కుకింగ్ చేస్తున్నారు, కుకింగ్ చేసేటప్పుడు చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చింది. ఏమని ఫుడ్ అంత వండొచ్చు కదా, ఆ కుక్కర్ సరిపోతుందో లేదో అని చెప్పేసి చిన్న ఆర్గ్యుమెంట్ వచ్చింది. అది సెన్సిటివ్ పార్ట్. తను ఎందుకు ఫీల్ అయిపోయిందో, ఎందుకు ఏడ్ చేస్తుందో కూడా అర్థం అవ్వలేదు. మిగిలిపోతే అది డిమాండ్ పవన్ కూడా అన్నాడు అవసరమైతే ఈవినింగ్ అయినా తినొచ్చు అని అన్నాడు. ఈయన మాస్క్ మ్యాన్ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుందా మా ఇంటికాడ అలాగే తింటామంటే, మీ ఇంటికాడ ఎలా ఉంటారో అది నాకు తెలియదు కదా, ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటారో అనేది కావాలి అని చెప్పి తను సరే అవుతూ ఒక డన్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు మాస్క్ మ్యాన్. ఈ మాత్రానికి తన పక్కకి వెళ్ళిపోయి ఏడ్ చేయడం ఇచ్చేయడం అలా చేసింది. నాకు అయితే కొంచెం అన్ఫేర్ అనిపించింది, అవసరం లేదనిపించింది, అన్నెసెసరీగా తను యాక్ట్ చేసినట్టు అనిపించింది. ఇంకా కొంచెం ఫన్నీ ఎలిమెంట్స్ అంటే అరటి పండు దొంగతనం చేయడం అయితే కొంచెం నాకు ఫన్నీగా అనిపించింది. బర్నీ గారు అయితే డస్ట్బిన్ లో తీసుకుని తింటున్నాను అనుకుంటారు ఎవరైనా చూస్తారని చెప్పి ఫన్నీగా చేశారు, అక్కడ కొంచెం బాగా నచ్చింది.
ఇంకా కొంచెం ఈ నామినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఏమైనా కానీ కామనర్స్ నిజంగానే వాళ్ళు చాలా జెన్యున్ గా ఉంటున్నారు. ఇక్కడ నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నానని కాదు, కానీ వాళ్ళు నిజంగానే చాలా జెన్యున్ గా వాళ్ళు అయ్యో వాళ్ళతో పనులు చేయించుకోవడం మాకు ఇష్టం లేదు అనేసి చాలా చాలా బాగా మాట్లాడుతున్నారు. ఈ సెలబ్రిటీస్ కి ఎక్కడైనా కొంచెం ఉంటదేమో ఆ ఈగో అయితే చూపిస్తున్నారు అనిపిస్తుంది. సెలబ్రిటీస్ కొంచెం కాదు చాలా ఉంది. లైక్ సంజన గారిని చూస్తే తెలిసిపోతుంది కదా, చాలా కానీ ఏం చెప్తుంది, దమ్ము సురేష్ చేయమని చెప్తుంది. మీరు 4 ఉన్నా 3 ఉన్నా అని చెప్పి ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చేయి దింపు చేయి చూపించుకో, చేయి దింపు అని చెప్పి కొంచెం అస్సలు రెస్పెక్ట్ లేకుండా, అంటే తను ఏదో ఇంట్లో పని మనిషి లాగా ఆ టైప్లో ట్రీట్ చేసింది. నాకైతే సంజన గారు చేసింది కరెక్ట్ కాదనిపిస్తుంది. గాయస్ మీరు కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సంజన గారిని అయితే నేను ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్ స్టార్ట్ అయింది. 2 మెంబర్స్ నామినేట్ చేశారు, ఆల్రెడీ 2 నామినేట్ చేశారు. మళ్ళీ రేపు వచ్చే ఎపిసోడ్లో కొనసాగుతుంది. నాకు తెలిసి సంజన గారిని ఎక్కువగా ఫైర్ చేస్తారనిపిస్తుంది. ఇంకా అనవసరంగా నామినేషన్ ఏంటంటే ఈయన సుమన్ శెట్టి గారిని కొంచెం నామినేట్ చేశారు. తనకి రీజన్ ఏంటంటే కామెడీగా అనిపించింది, జనాలతో కలవట్లేదు అంటున్నారు. అంటే తను వచ్చిన కానీ సైలెంట్ గా ఉన్నాడు, సైలెంట్ గా ఉండి తన పని తను చేసుకోవడం. తన చెప్పే రీజన్ కూడా అది 1-2 రోజు, 2వ రోజు 3వ రోజు అవుతుంది. ఇప్పుడు వచ్చి 2 రోజుల్లోనే కలిసిపోవాలి, చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది. నిన్నటికి ఈ రోజుకి నాలో డిఫరెన్స్ ఉన్నది, రేపు పొద్దున ఇంకా డిఫరెన్స్ ఉంటుందని చెప్పారు అతను సుమన్ శెట్టి గారు. ఆన్సర్ అయితే బాగానే అనిపించింది. బట్ ఏంటంటే ఎక్కడో నాకు కూడా అందరూ ఒకలా ఉంటుంటే సుమన్ శెట్టి గారు కూడా సైలెంట్గా ఉన్నారని అనిపించింది. అది కారణం చెప్పి నామినేట్ చేయడం అంటే నాకు రీజన్ అనిపించలేదు. మేబీ 1 వీక్ తర్వాత ఆ డిసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. 10X వచ్చి నామినేట్ చేస్తారు ఒక పర్సన్ నామినేట్ చేసినప్పుడు ఈ ఓనర్స్ అనే వాళ్ళు ఏంటంటే ఆ డిసిషన్ని వాళ్ళు బ్యాక్ కూడా తీసుకోవచ్చు. ఆ డిసిషన్ ఒక 10X అనే వాళ్ళు ఎవరినైతే నామినేట్ చేశారో వాళ్ళని కరెక్ట్గా చేశారా లేదా అని చెప్పి ఓనర్స్ అనేది డిసైడ్ చేయొచ్చు. ఇంకా ఏమంటే రీప్లేస్ కూడా చేయొచ్చు అనేది ఒక పవర్ ఇచ్చారు ఓనర్స్కి. సో గైస్ ఈరోజు వీడియో అయితే అది, ఈరోజు ఎపిసోడ్ అయితే కొంచెం నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కొంచెం మజా తెప్పించింది. మాకైతే కొంచెం ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా ఫైట్ అనేది బాగా పెద్దగా జరుగుతుంది అనిపిస్తుంది. నాకేంటంటే ఈ రోజు ఈ జరిగిన ఎపిసోడ్లో సంజన గారిది అయితే నాకు అసలు నచ్చలేదు. నేను సంజన గారిని అయితే నేను అసలు సపోర్ట్ చేయాలనుకోవట్లేదు. సంజన గారి బదులు ఎవరున్నా సరే నేను సపోర్ట్ చేయాలనుకున్నాను. ఆవిడ పద్ధతి, ఆవిడ బిహేవియర్ అయితే నాకు నచ్చలేదు నిజంగా. మీకు కూడా నాకు అనిపించింది కరెక్ట్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి. సో గైస్ ఈరోజు వీడియో అయితే ఇది. మరొక ఎపిసోడ్తో Day 3తో రేపు పొద్దున్న వేరే వీడియోలో కలుసుకుందాం. సో అప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి పెట్టుకోండి. మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో రేపు పొద్దున కలుసుకుందాం గైస్. సైనింగ్ ఆఫ్ సూర్య వర్సెస్ సూర్య. బై ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.